హాయ్ అండి. వెళ్ళిపోకు, చూడు నీకోసం ఈ సందేశం. ఓకే. ఈరోజు మెయిన్ సందేశం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఎస్టర్డే 10th క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది. ఇందులో ఎంతోమంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ ఫెయిల్ అయిన విద్యార్థులు ఏం చేస్తున్నారంటే, అంటే అమ్మ తిడతాదనో, లేకపోతే నాన్న తిడతాడనో, లేకపోతే అమ్మమ్మ తిడతాదనో, లేకపోతే తాతయ్య తిడతాడనో, లేకపోతే నాన్నమ్మ తిడతాదనో సరే భయపడి ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఇంటి దగ్గరికి రాకపోవడం, ఇలాంటివన్నీ చేయడం చేస్తున్నారు. అసలు ఒక్కసారి ఫెయిల్ అయితే నువ్వు ఓడిపోయినట్టు ఎవరు చెప్పారు? ఫస్ట్ పాయింట్. ఫెయిల్ అయితే ఓడిపోయావా ఎవరు చెప్పారు? ఇది రాంగ్. అలాగే పాస్ అయిన వాళ్ళందరూ జీవితంలో గెలిచేసినట్టేనా? ఇది కూడా కరెక్ట్ కాదు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఓడిపోయినట్టు కాదు, అలాగే పాస్ అయిన వాళ్ళందరూ జీవితంలో గెలిచినట్టు కూడా కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మొన్న ఫ్లైట్ క్రాస్ అయింది. ఈ ఫ్లైట్ క్రాస్ అయినప్పుడు అహ్మదాబాద్ ఎక్స్ సీఎం అయినటువంటి ఎక్స్-సీఎం గారు మరణించడం జరిగింది. ఆ ఫ్లైట్ లో 421 మంది మొత్తం మీద ప్రయాణం చేస్తే మొత్తం అందరూ కూడా మరణించడం జరిగింది. దాంతో పాటుగా ఆ ఫ్లైట్ అనేది ఒక మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థుల హాస్టల్ భవంతిని క్రాస్ చేయడం వల్ల ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరణించడం జరిగిందనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ విద్యార్థులు అనేవారు ఎంతో కష్టపడి చదివి ర్యాంక్ సాధించి ఆ కళాశాలలో చదువుతున్నారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి తెలియదు చనిపోతామని. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. ఈ డెస్టినీ అనేది ఏదైతే నిర్ణయిస్తుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేగాని నువ్వు ఫెయిల్ అయ్యావని నీ అంతలో నువ్వే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఆ ఫ్లైట్కి 420 సీట్లు ఉంటున్నప్పుడు ఒక ఆవిడ 10 నిమిషాలు లేట్ అయ్యింది. 10 నిమిషాలు ఆ ఫ్లైట్కి లేట్ అయింది. ఎందువల్ల లేట్ అయిందంటే, ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల 10 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల ఆవిడ బ్రతికింది. ఆవిడ ఈ ఫ్లైట్ క్రాస్ అవ్వక ముందు వరకు ఆవిడ ఏమనుకుంటారంటే, అనవసరంగా నేను ఫ్లైట్ మిస్ అయ్యానే అన్న ఫీలింగ్తో ఉంటారు ఆవిడ. కానీ ఫ్లైట్ క్రాస్ అయిన తర్వాత ఆవిడ ఏమనుకుంటారంటే, ఇది దైవ నిర్ణయం ఏమో, ఇది డెస్టినీ నిర్ణయించిందేమో, అంటే నేను కావాలనేమో, దేవుడే కావాలని మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేసి ఆ 10 నిమిషాలు లేట్ చేశాడేమో అనేసి ఆవిడ అనుకుంటుంది. సో దయచేసి అందరూ దాంట్లోకి ప్రయాణించడానికి వెళ్ళినటువంటి 420 మంది కూడా ఏం చేశారంటే